వరలక్ష్మి ఇంటికి స్వాగతం. మిత్రులందరికీ ఈరోజు ఇంట్లో చాలా సింపుల్గా చికెన్ కర్రీ చేసుకునే విధానం ఎలా ఉంటుందో చూద్దాము. ముందు 1 కేజీ చికెన్ తీసుకున్నాము. దానికి గసగసాలు, ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగాలు కలిపిన మొత్తం మిశ్రమాన్ని కొంచెం వేయించి బండిలో దాన్ని మిక్సీలో వేసుకున్నాము. మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్ట్ని రెడీ అయిన తర్వాత ఒక బండిలో నూనె తీసుకొని దానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు కూడా వేసి చికెన్ ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ ముక్కలు దాన్ని కలిపాము. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం కారం అలానే గరం మసాలా వేసి ఒక పావు గంట సేపు ఉడికించాము. చివరికి పావుగంట తర్వాత మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని ఇలా గార్నిష్ చేసాము. చాలా బాగుంది. ఎమ్మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.